వెల్కమ్ బ్యాక్. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలుపైన చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఖమ్మం జిల్లా పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటించారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కూసుమంచిలోని క్యాంప్ ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక తన నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా ఇస్తానన్న హామీని నెరవేరుస్తానని మంత్రి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న కిటికీ లెవెల్లో ఉన్న బెనిఫిషియర్స్ కి కూడా ఇవ్వాల్సిన పైకం ఇస్తామని అన్నారు. ఇక కేబినెట్ భేటీ తర్వాత రైతులకు తీపి కబురు చెప్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ అంతకుముందు ఫౌండేషన్ లెవెల్లో కిటికీల లెవెల్లో స్లాబులు వేసి ఏక ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా ఈ సంక్రాంతి లోపే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయిన వాటిని ఇస్తూ వాటితో పాటు అసంపూర్తిగా ఉన్న వాటిని కూడా మిగిలిన డబ్బులు బెనిఫిషరీని ఫైనల్ చేసి ఆ బెనిఫిషరీకి ఇచ్చి దాన్ని కూడా కట్టుకునే కార్యక్రమానికి శ్రీకారం ఈ ప్రభుత్వం చేపట్టింది. ఏది ఏమైనా రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ఆడబిడ్డలకు ఇచ్చిన భరోసా కానీ, యువతకి ఇచ్చిన ధైర్యం కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధిలో చేయటానికి సిద్ధంగా ఉంది. ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ముఖ్యంగా రైతన్నలకి ప్రభుత్వ పక్షాన తప్పకుండా తీపి కబురు కూడా చెప్తాను అని ఈ వేదిక ద్వారా